హలో! ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. సప్తపది ఆరో భాగాన్ని వినేద్దాం. కాసేపటికి ఇద్దరూ ఫ్లాట్‌కి చేరుకున్నారు. ప్రేమ్ ఆమె కన్నా ముందే లోనికి వెళ్తుంటే పద్దు అతని చేయి పట్టుకుని ఆపి, ఏంటి ఒక్కరే వెళ్ళిపోతున్నారు? ఉండండి, ఇద్దరం కలిసి ఉండాలి అనుకున్నప్పుడు కలిసే లోనికి అడుగు పెడదాం అని అతనితో కలిసి కుడికాలు పెట్టి లోనికెళ్ళింది. ప్రేమ్ తను తెచ్చినవన్నీ కిచెన్లో పెట్టి పద్దు కోసం కొన్న బట్టలు ఆమెకిచ్చి, నువ్వు ఆ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అతను వేరే గదిలోకి వెళ్ళాడు. పద్దు శుభ్రంగా స్నానం చేసి ప్రేమ్ కొన్న వాటిలో లైట్ గ్రీన్ కలర్ శారీ కట్టుకుని ముఖానికి ఎలాంటి మేకప్ లేకుండా సింపుల్గా చిన్న బొట్టు పెట్టి దాని కింద కుంకుమ పెట్టింది. చేతికి 2 బంగారు గాజులు, మెడలో చిన్న చైన్ తప్ప మరే ఆభరణాలు లేవు. అంత సింపుల్గా రెడీ అయినా చాలా అందంగా ఉంది. అప్పుడే తన గదిలో నుండి బయటకొచ్చిన ప్రేమ్ దేవుడి గదిలో దీపారాధన చేస్తున్న పద్దుని చూసి తన్ని తాను మైమర్చిపోయాడు. ఇన్ని రోజులు ఎక్కడున్నావు పద్దు? ఎందుకు నా లైఫ్లోకి ఇంత లేటుగా వచ్చావు? నిన్ను చూస్తుంటే ఇప్పుడే నీ మెడలో తాళి కట్టి నా సొంతం చేసుకోవాలనిపిస్తుంది. కానీ ముందు ముందు మన బంధంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని రోజులు మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నన్ను నమ్మి మీ వాళ్ళందరినీ వదిలి వచ్చిన నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అనుకున్నాడు మనసులో. ఏంటండి అక్కడే నిలబడిపోయారు? వచ్చి దేవుడికి దండం పెట్టుకోండి అంది పద్దు. ప్రేమ్ ఆమె చెప్పినట్లే 2 చేతులు జోడించి దేవుడి ముందు నిలబడ్డాడు. పద్దు అతని నుదిటిపైన బొట్టు పెట్టి, ఇప్పుడు బాగున్నారు అంది. పూజ అయ్యాక ఇద్దరు హాల్లోకి వచ్చినారు. ఉదయం నిన్ను సరిగ్గా గమనించలేదు, కానీ నువ్వు శారీలో చాలా అందంగా ఉన్నావు అన్నాడు. ప్రేమ్ ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, అతని మాటలకి సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది. అతని కళ్ళలోకి చూడలేక తలదించుకుంది. ఇలా సిగ్గుపడుతుంటే ఇంకా అందంగా ఉన్నావు అన్నాడు ప్రేమ్. ఇదిగో, మీరిలా మాట్లాడితేనే నేను వెళ్ళిపోతా అంది పద్దు తలదించుకుని. ఓహో, వెళ్ళిపోవడానికి ఎంత దూరం వచ్చావా? అయినా అందంగా ఉన్నావన్నా తప్పేనా అన్నాడు ప్రేమ్. తప్పు కాదు, కానీ నాకు సిగ్గుగా ఉంది అంది పద్దు. అవునా, సరేలే, ఇంకేంటి, నీ గురించి చెప్పు వింటాను అన్నాడు ప్రేమ్. నా గురించి చెప్పడానికి ఏముంది, మీరే చెప్పాలి అంది పద్దు. సరే అయితే ముందు నా గురించి చెప్తా అని అతని గురించి చెప్పాక, అవును నేను నచ్చానా అన్నాడు ప్రేమ్. నచ్చకపోతే ఇంత దూరం వస్తానా అంది పద్దు. అది కూడా నిజమే అన్నాడు ప్రేమ్. మరి నేను మీకు నచ్చానా? చాలా నచ్చావు. అయినా నీకు ఆ డౌట్ ఎందుకొచ్చింది అన్నాడు ప్రేమ్. అంటే నేను ఎక్కువగా చదువుకోలేదని, పల్లెటూరు పిల్లని, ఎక్కువగా మాట్లాడతానని ఆమె ఇంకా చెప్పబోతుంటే ప్రేమ్ ఆమె నాపి, పద్దు, నువ్వు చెప్పినవేమీ మన పెళ్ళికి అడ్డు కాదు. నువ్వు చదువుకోకపోయినా నన్ను, నా మనసుని చదివితే చాలు. నువ్వు వచ్చింది ఎక్కడి నుండైనా కూడా నా గుండెల్లో చెరగని ముద్ర వేస్తే చాలు. ఇంకా నువ్వు ఎప్పుడు ఇలా గలగలా మాట్లాడితేనే నాకిష్టం అన్నాడు. పద్దు అతనికి ఏదో చెప్పబోయి ఏదో గుర్తుకొచ్చినట్లాగి, అయ్యో మర్చిపోయానే అని తల పట్టుకుంది. ఏమైంది, ఏం మర్చిపోయావు అన్నాడు ప్రేమ్. ఇక్కడికొచ్చాక అమ్మ వాళ్ళు ఫోన్ చేయమన్నారు. నీతో మాట్లాడుతూ ఆ విషయమే మర్చిపోయాను. పోనీ ఇప్పుడు కాల్ చేయి అన్నాడు ప్రేమ్. చెయ్యొచ్చు, కానీ మీతో వస్తున్న కంగారులో నా ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి వచ్చేస్తా అంది పద్దు. పర్లేదులే, నా ఫోన్ నుండి చెయ్యి అని ఆమెకి తన ఫోన్ ఇచ్చాడు ప్రేమ్. పద్దు వెంటనే జానకి రామయ్య గారికి ఫోన్ చేసింది. కొత్త నెంబర్ అవ్వడం వల్ల ఆయన కాల్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అన్నారు. నాన్నగారు, నేనండి, మీ బుజ్జమ్మని. ఏం చేస్తున్నారు? భోజనాలు అయ్యాయా? అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అంది. అందరూ నీ గురించి ఆలోచిస్తున్నారు. నువ్వెలా ఉన్నావు? అక్కడంతా బాగానే ఉంది కదా అన్నారు. మీరంతా లేని లోటు తప్ప ఇక్కడంతా బాగానే ఉంది అంది పద్దు. ఇంతలో ఎవరండి ఫోను అంటూ ఆయన దగ్గరకు వచ్చారు సాంబవి గారు. మన బుజ్జమ్మ అన్నారు జానకి రామయ్య గారు. అవునా, ఇలా ఇవ్వండి నేను మాట్లాడతాను అని ఆయన దగ్గర ఫోన్ తీసుకుని, గంగా, బుజ్జమ్మ ఫోన్ చేసింది, అందరూ రండి అని ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, ఎలా ఉన్నావు బుజ్జమ్మ? అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? ఇంతకీ భోజనం చేశావా? నువ్వు లేక పిల్లలు సరిగ్గా భోజనం కూడా చేయలేదు అన్నారు. అమ్మా, నేను బాగానే ఉన్నాను. మీరు నా గురించి ఆలోచించకండి. ఈయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఏది ఒకసారి చిన్నీకి ఫోన్ ఇవ్వు అంది పద్దు. ఆవిడ పక్కనే ఉన్న చిన్నీకి ఫోన్ ఇవ్వబోతుంటే, ముందు నేను మాట్లాడతాను అని గంగాగారు ఫోన్ తీసుకున్నారు. ఆవిడ కాసేపు మాట్లాడాక పిల్లలు మాట్లాడారు. ఆ తర్వాత బామ్మ కూడా మాట్లాడింది. అందరూ మాట్లాడారు, కానీ రాఘవ గారు మాట్లాడలేదు. ఆయనకి అప్పుడే తన మీద కోపం పోదని పద్దుకు అర్థమైంది. అలా ఫోన్ మాట్లాడుతూనే టైం 10 అయింది. అమ్మా, ఇంక నిద్రొస్తుంది, రేపు కాల్ చేస్తా అని కాల్ కట్ చేసి ప్రేమ్కి ఫోన్ ఇచ్చింది. నీకు నిద్ర రాకపోతే తెల్లవార్లు మాట్లాడేవాళ్ళేమో మీ వాళ్ళు అన్నాడు ప్రేమ్ నవ్వుతూ. అవును,
వాళ్ళకి దూరంగా వచ్చి కొన్ని గంటలైనా నాకు చాలా ఏళ్ళు వాళ్ళకి దూరంగా ఉన్నట్లు అనిపించింది. వాళ్ళకు కూడా అలానే ఉండుంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు వాళ్ళకి దూరంగా లేను. ఎక్కడికి వెళ్ళినా అమ్మతో పిన్నితో కలిసే వెళ్ళేదాన్ని. ఇలా ఒంటరిగా రావడం ఇదే మొదటిసారి. అందుకే మా మధ్య అన్ని మాటలు పుట్టుకొచ్చాయి అంది పద్దు. నాకది అర్థమైంది, కానీ ఇక్కడ నువ్వు ఒంటరిదానివి కాదు. నీకు నేనున్నాను. నీ వాళ్ళ దగ్గర ఎలా ఉంటావో నాతో కూడా అలాగే ఫ్రీగా ఉండు అన్నాడు ప్రేమ్. సరే అండి, ముందు నాకు నిద్రొస్తుంది అంది పద్దు. సరే, నువ్వు వెళ్ళి ఆ గదిలో పడుకో. ఏమైనా అవసరమైతే పిలువు, వస్తాను అన్నాడు ప్రేమ్. ఏంటి, నేనొక్కదాన్నే పడుకోవాలా? నాకు భయం బాబు. నా పక్కన ఎప్పుడు మా అమ్మ చిన్ని పడుకుంటారు. చిన్నప్పటి నుండి ఒంటరిగా ఎప్పుడూ పడుకోలేదు అంది పద్దు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు ప్రేమ్. చేయడానికి ఏం లేదు, పదండి, ఇద్దరం వెళ్ళి ఆ గదిలోనే పడుకుందాం అంది పద్దు. నాకేం ఇబ్బంది లేదు, కానీ నువ్వేమన్నా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతావేమో అన్నాడు ప్రేమ్. నిద్రపోవడానికి బెడ్ కంఫర్ట్గా ఉంటే చాలు, పదండి, నాకు నిద్ర వస్తుంది అని గదిలోకి వెళ్ళింది. ఆమె వెనకే వెళ్ళిన ప్రేమ్, నువ్వు బెడ్ మీద పడుకో, నేను ఇక్కడే ఒక పక్కన అడ్జస్ట్ అవుతా అన్నాడు. అదేంటి, ఇంత పెద్ద మంచం పెట్టుకుని ఇంకెక్కడ పడుకుంటారు? ఏం పర్వాలేదు, నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది, వచ్చి పడుకోండి అని పద్దు ఒక పక్కగా పడుకుంది. ఆమె చెప్పిన దానికి తలూపి ప్రేమ్ కూడా వెళ్ళి పడుకున్నాడు. జర్నీ చేయడం వల్ల పద్దు వెంటనే నిద్రపోయింది. ప్రేమ్ మాత్రం ఉదయం నుండి జరిగిందంతా ఆలోచిస్తున్నాడు. పక్కకి తిరిగి పద్దును చూసి, అసలు ఇదంతా కళ నిజమా? నాకు మాత్రం ఇదంతా కలలానే ఉంది. ఇంతమంది అమ్మాయిలు నా కండిషన్స్కి ఒప్పుకోకపోతే నా మీద నాకే నమ్మకం పోయింది. నాలా ఆలోచించే వాళ్ళు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉండరేమో అనుకున్నాను, కానీ ఆ ఆలోచనలన్నీ తలకిందులు చేస్తూ నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. నా నిర్ణయాన్ని సమర్థించావు. నేను అనుకున్నట్లు మనం కలిసి ఉండే ఈ కొన్ని రోజుల్లో మనం ఒకరినొకరు అర్థం చేసుకోగలమా? మన ప్రయాణం పెళ్లి వరకు వెళ్తుందా? అసలు మన లైఫ్ ఎలా ఉండబోతుంది అని జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఉదయాన్నే చీకటితో నిద్రలేచిన పద్దు స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుని అంత పొద్దున్నే ఏం చేయాలో తెలియక గదిలోకి వెళ్ళి కూర్చుని నిద్రపోతున్న ప్రేమ్ని చూస్తూ, ఈయనకి కాఫీ తాగే అలవాటుందా లేదా టీ తాగే అలవాటుందా? అసలు ఆయనకి ఏమిష్టమో తెలియాలంటే ముందు ఈయన నిద్ర లేవాలి కదా. ఈయన గారు ఎప్పుడు నిద్రలేస్తారో ఏంటో. పోనీ లేపుదామంటే మళ్ళీ కోపడతారేమో. ఈలోపు ఖాళీగా కూర్చుని ఏం చేయాలి అని ఆలోచించుకొని, పోనీ ఒక పని చేద్దాం అనుకుని కిచెన్లోకి వెళ్ళింది. ముందు కిచెన్లో ఉన్న సామానంతా నీట్గా సర్దింది. ప్రేమ్ తెచ్చిన గ్రోసరీస్ ఐటమ్స్ అన్నీ అక్కడున్న డబ్బాలో నింపేసింది. అప్పుడు తీరిగ్గా కూర్చుని కాఫీ సంగతి తర్వాత టిఫిన్ ఏం చేయాలి, అది కూడా ఆయనకి ఇష్టమైంది చేస్తే బాగుంటుంది కదా. మళ్ళీ నేను చేసింది ఆయనకి నచ్చకపోతే అనుకుని ప్రేమ్ లేచాడో లేదో చూడ్డానికి మళ్ళీ గదిలోకి వెళ్ళింది. అతను ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఏంటి నేను ఇంతసేపు నిద్రపోతున్నాడు అని టైం చూసి, ఏంటి టైం ఇంకా 5 కూడా అవ్వలేదా? ఇక్కడ టైం అస్సలు గడవడం లేదు. ఇంట్లో అయితే ఈ టైంకే వచ్చి పోయే వాళ్ళతో సందడిగా ఉండేది. పోనీ కాసేపు అలా బయటికెళ్దాం అనుకుని అలా డోర్ తీసి బయటికెళ్ళింది. ఒక్క పిట్ట కూడా కనిపించలేదు ఆమెకి. వీళ్ళెవ్వరికీ పొద్దున్నే లేచే అలవాటు లేదనుకుంటా. మా ఊర్లో అయితే ఈ పాటికి ఆడవాళ్ళంతా లేచి వాకిళ్ళు చిమ్మి కల్లాపు చల్లి ముగ్గులు కూడా పెట్టేవారు. ఇక్కడ ముగ్గు పెట్టడానికి చోటే లేదు, ఇంకేం లేస్తారులే అనుకుని మళ్ళీ డోర్ క్లోజ్ చేసి లోనికొచ్చింది. ఇంతలో ప్రేమ్ నిద్ర లేచాడు. అమ్మయ్య, లేచారా? మీకోసమే చూస్తున్నాను. మీకు కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా? టిఫిన్కి ఏం చేయమంటారు అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఆమె అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పకుండా నవ్వుతూ ఆమెకి గుడ్ మార్నింగ్ చెప్పి, తర్వాత నాకు టీ కాఫీ ఏమీ ఇష్టం ఉండదు. అమ్మ బలవంతం చేస్తే ఎప్పుడైనా పాలు తాగుతా, లేకపోతే అది కూడా లేదు. ఇక టిఫిన్ అంటావా, నువ్వు ఏం చేసినా తింటాను. అయినా నువ్వేంటి ఇంత పొద్దున్నే లేచావు అన్నాడు. ఇంటి దగ్గర ఉదయాన్నే లేవడం అలవాటు, అందుకే మెలకువ వచ్చింది. ఇంట్లో అయితే నాతో పాటు చెల్లి తమ్ముడు కూడా లేచేవారు. వాళ్ళని చదివిస్తూ కూర్చునేదాన్ని. ఇక్కడ ఏం చేయాలో తెలియక మీరు ఎప్పుడు లేస్తారా అని వెయిట్ చేస్తున్నాను అంది పద్దు. అవునా, సారీ, నాకు పొద్దున్నే లేచే అలవాట్లేదు. 9కి లేచి 10కి ఆఫీస్కి వెళ్తా. ఇంతకీ నువ్వు కాఫీ టీ ఏమైనా తాగుతావా? వెళ్ళి పాలు తీసుకురానా అన్నాడు ప్రేమ్. ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంది, కానీ ఇప్పుడేం వద్దు. మా ఇంట్లో అయితే అందరూ తాగుతారు కాబట్టి అందరితో పాటు నేను కూడా తాగుతా. ఇక్కడ మీకు ఇవ్వకుండా నేను ఒక్కదాన్ని ఎలా తాగుతా అంది. నా కోసం నీ ఇష్టాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీకు ఎలా కావాలనుకుంటే అలా ఉండొచ్చు. నీకు ఏది ఇష్టమైతే అది తినొచ్చు, తాగొచ్చు. నేను వెళ్ళి పాలు తెస్తాను అని ఫ్రెష్ అయి పాల ప్యాకెట్ తేవడానికి వెళ్ళాడు. ప్రేమ్ పాలు తెచ్చాక పద్దు చాలా శ్రద్ధగా కాఫీ కలిపి 2 కప్పుల్లో పోసి బాల్కనీలో కూర్చున్న ప్రేమ్ దగ్గరికి వెళ్ళి అతనికి ఒక కప్పు ఇచ్చింది. పద్దు, నీకు చెప్పాను కదా నాకు కాఫీ అలవాట్లేదని అన్నాడు ప్రేమ్. చెప్పారు,
అయినా ఈ కాఫీ మీకోసం కాదు, నా కోసమే. ఊరికే పట్టుకోవడానికి మీకిచ్చాను అంది పద్దు తన కప్పులో కాఫీ సిప్ చేస్తూ. అవునా, నా కోసం అనుకున్నాను అన్నాడు ప్రేమ్. మీకు కాఫీ ఇష్టం లేదని తెలిసి కూడా మీకెలా ఇస్తాను? అవును, ఇక ముందు మన ప్లాన్స్ ఏంటి? ఒకరిను అర్థం చేసుకోవాలి అన్నారు కదా, ఎలా అంది పద్దు. మనం ప్రత్యేకించి అర్థం చేసుకోవాల్సిన పని లేదు. మనం కలిసి జర్నీ చేయబోతున్నాం కదా, ఆటోమేటిక్గా అన్నీ అవే అర్థమవుతాయి అని తన చేతిలో కప్ ఆమెకిచ్చాడు ప్రేమ్. అవును కదా అని మరో కప్ కాఫీ తాగి టిఫిన్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. కాసేపటికి వేడి వేడి సేమియా ఉప్మాతో ప్రేమ్ ముందుకు వెళ్ళింది. అప్పుడే స్నానం చేసి వచ్చిన ప్రేమ్ ఆమె తెచ్చిన ఉప్మా తింటూ, వావ్, సూపర్గా ఉంది, నిజంగా చాలా బాగా చేశావు, నువ్వు తిన్నావా అన్నాడు. లేదు, మీరు తిన్నాక తింటా అంది పద్దు. ఏంటి పద్దు, ఇది పాతకాలం వాళ్ళలాగా మాట్లాడుతున్నావు? నీకు ఆకలి అయితే నువ్వే తినాలి, అంతేకాని నా కోసం వెయిట్ చేయడం, నేను తిన్నాక తింటా అనడం అలాంటివి చెయ్యకు అన్నాడు ప్రేమ్. సరే అన్నట్లు తలూపింది పద్దు. తలూపడం కాదు, వెళ్ళి టిఫిన్ తెచ్చుకో, ఇద్దరం కలిసే తిందాం అన్నాడు ప్రేమ్. అలా ఇద్దరు కలిసి టిఫిన్ చేశాక మధ్యాహ్నం వంట ఏం చేయాలి అంది పద్దు. నేను ఆఫీస్లో తినేస్తా, నువ్వు నీకు నచ్చింది వండుకో, నేను ఈవినింగ్ వచ్చాక ఇద్దరం బయటికి వెళ్దాం అన్నాడు ప్రేమ్. అంటే మీరిప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతారా, నాతో పాటు ఉండరా అంది పద్దు డల్లుగా ఫేస్ పెట్టి. వెళ్ళాలి పద్దు, తప్పదు, బిజినెస్ ఇప్పుడిప్పుడే ఒక దారిలోకి వస్తుంది, ఈ టైంలో నేను ఆఫీస్కి వెళ్ళకపోతే కష్టం, అర్థం చేసుకో అన్నాడు ప్రేమ్. మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ మీరు వచ్చే వరకు ఒంటరిగా ఎలా ఉండాలి? అసలు విషయం ఏంటంటే నాకు ఒంటరిగా ఉండాలంటే భయం అంది పద్దు. ఏంటి పద్దు నువ్వు, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత ధైర్యంగా ఉంటున్నారు, నువ్వేంటి భయం అంటున్నావు? అయినా నీకు ఇక్కడ ఎలాంటి భయం ఉండదు. ఒకవేళ భయం అయితే నాకు కాల్ చేయి, నీకోసం కొత్త ఫోన్ బుక్ చేస్తా, నేను వచ్చే వరకు నీకు కాలక్షేపం అవుతుంది అన్నాడు ప్రేమ్. అతను చెప్పింది ఆమెకి నచ్చకపోయినా సరే త్వరగా వచ్చేయండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటా అంది. గుడ్, ఈవినింగ్ తప్పకుండా ఎర్లీగా వచ్చేస్తాను అని అతను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పద్దు వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఆమె ఎదురుగా ఉన్న వ్యక్తిని నవ్వుతూ గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఇది చెప్పడానికి పొద్దున్నే మా ఇంటికి వచ్చావా? పనేం లేదా నీకు? అసలు నిన్ను చూస్తుంటే దొంగలా ఉన్నావు, ఉండి నీ పని చెప్తా అంది పద్దు. అయ్యో మేడం, మీరు అనుకున్నట్లు నేను దొంగని కాదు మేడం, సారు మా షాప్లో మొబైల్ ఆర్డర్ ఇచ్చారు, డెలివరీ ఇవ్వడానికే వచ్చాను అన్నాడు ఆ అబ్బాయి. అవునా, సరే ఉండు, ఆయన్నే పిలుస్తాను అని లోపలికి వెళ్ళి ప్రేమ్ని పిలుచుకొని వచ్చింది. ప్రేమ్ అతనికి అమౌంట్ ఇచ్చి మొబైల్ తీసుకున్నాడు. అతను థ్యాంక్ యూ సార్ అని ప్రేమ్కి చెప్పి పద్దుని చూస్తూ, మేడం, దొంగలు ఇలా టక్ చేసుకుని డోర్ బెల్ కొట్టరు మరి, రారు అన్నాడు. ఏమో, ఎవరికి తెలుసోయ్, ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు. అయినా నువ్వు వచ్చిన వెంటనే అసలు విషయం చెప్పుంటే సరిపోయేది, అది చెప్పకుండా 32 పళ్ళు బయటపడేలా నవ్వుతూ మాట్లాడితే ఏమనుకోవాలి? సర్లే, అయింది ఏదో అయిపోయింది, కూర్చో, కాఫీ తెస్తా అంది పద్దు. వద్దులే మేడం అన్నాడు ఆ అబ్బాయి. అదేంటి అలా అంటావు? మా ఇంటికొచ్చి ఏమీ తీసుకోకుండా వెళ్తే ఏం బాగుంటుంది? మాకు కూడా అది మర్యాద కాదు అని అతని సమాధానం కోసం వెయిట్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళింది పద్దు. మేడం, భలేవారు సార్, మనసులో ఏది దాచుకోరనుకుంటా అన్నాడు ఆ అబ్బాయి. అవును అన్నాడు ప్రేమ్ నవ్వుతూ. అతని కాఫీ తాగి వెళ్ళిపోయాక ప్రేమ్ ఆమెకి ఫోన్లో సిమ్ వేసి ఎలా వాడాలో చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక డోర్ లాక్ చేసి ఇంటికి ఫోన్ చేసింది. కాసేపు వాళ్ళతో మాట్లాడాక కిచెన్లోకి వెళ్ళి వంట చేసి హాల్లో కూర్చుంది. ఆమెకు అలా ఒంటరిగా ఉండడం అస్సలు నచ్చలేదు. భోజనం కూడా చేయబుద్ధి కాలేదు తనకి. ప్రేమ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది. టైం ఎంతకీ కదలటం లేదు. అలాగే సోఫాలో కూర్చుని నిద్రపోయింది. కాసేపటికి నిద్ర లేచి టైం చూసి ఆయన వచ్చే టైం అయింది అనుకుని బయటికెళ్ళి ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గరే నిలబడింది. ఎదుటి ప్లాట్లో నుండి బయటకొచ్చిన ఒక ఆవిడ పద్దుని చూసి పలకరింపుగా నవ్వి, మీరు కొత్తగా వచ్చారా ఇక్కడికి అన్నారు. అవునండి, నిన్ననే వచ్చాం అంది పద్దు. అవునా, నేను గమనించనే లేదమ్మా, ఎవరెవరుంటారు మీ ఇంట్లో అందావిడ. నేను ఆయన ఉంటామండి అంది పద్దు. అవునా, మీ ఆయన ఏం చేస్తుంటారు? మీ అత్తగారు వాళ్ళు మీతో ఉండరా? మీ పుట్టిల్లు ఎక్కడా అన్నారు. అది కాదు పిన్నిగారు, అసలు అంటూ వాళ్ళ గురించి చెబుదామనుకుంటూ ఉండగా ప్రేమ వచ్చాడు. వచ్చి రాగానే పద్దు, హెడ్ఏక్గా ఉంది, అర్జెంటుగా కాఫీ ఇవ్వు అని లోపలికి వెళ్ళిపోయాడు. అదేంటి, ఈయనకి కాఫీ అలవాట్లేదని చెప్పారు కదా, ఇప్పుడు అడుగుతున్నారేంటి అనుకుంది మనసులో. ఏంటమ్మాయి ఆలోచిస్తున్నావు? మీ ఆయన కాఫీ అడిగారు కదా, వెళ్ళి ఇవ్వు, మనం రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం అందావిడ. సరే పిన్నిగారు అని లోపలికెళ్ళి డోర్ క్లోజ్ చేసి కాఫీ కలపడానికి కిచెన్లోకి వెళ్ళింది. ఆమె వెనకే వచ్చిన ప్రేమ్, పద్దు, కాఫీ ఏమీ వద్దు, నువ్వు అక్కడ ఉంటే ఆ ఆంటీతో మన గురించి చెప్తావని అలా చెప్పాను. చెప్తే ఏమైంది అంది పద్దు. చెప్తే ఏం కాదు,
కానీ మన పర్సనల్స్ వాళ్ళకి ఎందుకు చెప్పడం అని అంతే. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, బయటికి వెళ్దాం అన్నాడు అతను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ. కాసేపటికి ఇద్దరు కారులో బయలుదేరారు. ఎక్కడికి వెళ్దాం అన్నాడు ప్రేమ్. అమ్మవారి గుడికి వెళ్దాం, ఎప్పుడూ చిన్నప్పుడు వెళ్ళాను అంది పద్దు. ఓకే, నీ ఇష్టం అని ఆమెను గుడికి తీసుకెళ్లాడు. అక్కడ దర్శనం అయ్యాక షాపింగ్ మాల్కి వెళ్ళారు. అక్కడ జనాన్ని, ఆ సందని చూసి, ఏంటండి గుడిలో కూడా ఇంత జనం లేరు, మీ విజయవాడలో జనం మొత్తం ఇక్కడే ఉన్నారా ఏంటి అంది పద్దు ఆశ్చర్యంగా. ఆమె మాటలకి నవ్వుతూ, పద నీకేం కావాలో కొనుక్కో అన్నాడు. నాకేం వద్దు బాబు, ముందు నాకు ఆకలిగా ఉంది, మీరు లేక నాకు మధ్యాహ్నం భోజనం కూడా చేయాలనిపించలేదు అంది పద్దు. అలా తినకపోతే ఎలా చెప్పు, పద పైన ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడ తిందాం అన్నాడు ఎస్కలేటర్ వైపు నడుస్తూ. ఎస్కలేటర్ని ఫస్ట్ టైం చూస్తున్న పద్దు, ఏంటండి ఇది, మెట్లు అలా వెళ్ళిపోతున్నాయి, మనం పైకి ఎలా వెళ్ళాలి అంది. పద్దు, ఇది మెట్లు కాదు, ఎస్కలేటర్, మనం దాని మీద నిలబడితే చాలు, అదే వెళ్ళిపోతుంది, రా వెళ్దాం అని అన్నాడు. పద్దు అలా కదులుతున్న ఎస్కలేటర్ ఎక్కడానికి చాలా భయపడింది. అక్కడికి వాళ్ళు వింతగా చూడడం గమనించిన ప్రేమ్, సరే నీకు భయంగా ఉంటే లిఫ్ట్లో వెళ్దాం అని లిఫ్ట్లో పైకి తీసుకెళ్లాడు. తర్వాత ఇద్దరు వాళ్ళకి నచ్చింది ఆర్డర్ పెట్టుకొని తిన్నారు. కాసేపు అక్కడున్న జనాల్ని చూస్తూ కాలక్షేపం చేశారు. ఇంతలో ప్రేమ్కి కాల్ వచ్చింది. అక్కడ డిస్టర్బెన్స్గా ఉందని పక్కకెళ్ళాడు. అతను కాల్ మాట్లాడి వచ్చేసరికి పద్దు అక్కడ లేదు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.